హలో డియర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్, ఈ వీడియో బ్లాగ్లో మనం శ్రీరంగంలోనే అయితే ఉన్నాం. ఇప్పుడైతే కనుక అరుల్మొగై జంబుకేశ్వరి టెంపుల్లోనే అయితే ప్రజెంట్ అయితే మనం ఉన్నాం. దీన్ని నా చుట్టూ ఉన్నదైతే కనుక 1000 కాళ్ళ మండపం అనమాట. ఈ 1000 కాళ్ళ మండపం ఏంటి, అసలు ఈ అరుల్మొగై జంబుకేశ్వర స్వామి ఆలయం గురించి వీడియో బ్లాగ్లోనైతే ప్రతిదీ కూడా నేను మీకు అప్డేట్ చేసి చూపిస్తాను అనమాట. వీడియోని అయితే ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. నా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఒకసారి స్తంభాలు ఉన్నటువంటి ఆ లతలు కానీ ఆ డిజైన్ కానీ దాన్ని అసలు మానవ మాతృలు ఎవరో కూడా పైకి ఎత్తలేరు. ఇప్పుడు ఉన్నటువంటి రోబోటిక్ టెక్నాలజీతో కూడా ఇంత కరెక్ట్గా కూడా కట్ చేయలేరు. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా అసలు ఆ కాలంలో మనుషులు ఎలా చేశారో ఏంటనేది అయితే కనుక అసలు ఏమాత్రం తెలియట్లేదు. హలో డియర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్, సౌత్ ఇండియా ట్రిప్లో భాగంగా ఇప్పుడైతే నేను శ్రీరంగంలో అయితే ఉన్నాను. చూస్తున్నారు కదా, నా ముందు శ్రీరంగంలో ఉన్నటువంటి శ్రీ జంబుకేశ్వర స్వామి ప్రధాన ఆలయానికి ఉన్నటువంటి ప్రధాన గోపురం అనమాట. చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోవట్లేదు ఫ్రెండ్స్. వీడియో కనుక ఖచ్చితంగా నచ్చితే లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల అయితే కనుక ఈ వీడియో మరి ఎంతో మందికి అయితే సజెస్ట్ లిస్ట్లో వెళ్తుంది. ఇప్పుడైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం. టికెట్లు తీసుకుని నవీన్ అయితే కనుక లోపలికి రావడం అయితే మీరు చూడొచ్చు. టికెట్స్ అయితే కనుక బయట కౌంటర్లో కాకుండా స్కానర్లు అండ్ దాంట్లో అయితే మనకి టికెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ లోపలికి రాగానే మనకి ఆలయం తాలూకా అట్మాస్ఫియర్ అంతా స్టార్ట్ అయిపోతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి శివలింగం అయితే కనుక ఎంతగానో అట్రాక్ట్ చేస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నటువంటి శివలింగం చాలా పెద్ద శివలింగం. ఆలయాల్లో ఇంత పెద్ద శివలింగం ఎంట్రన్స్లో ఉండడం అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను. మీరు చూసారు కానీ ఇంతకుముందు దూరంగా మీకు ఆలయ గోపురాన్ని బ్యాక్ సైడ్ నుంచి కూడా చూపించాను. ఇప్పుడు మీకు ఈ ఏరియాలో ఉన్న వీళ్ళంతా కూడా తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చినటువంటి తెలుగు వాళ్ళు అనమాట. తమిళనాడు ట్రిప్లో అయితే కనుక వీళ్ళు వచ్చారు. ఇప్పుడైతే నేను ప్రజెంట్ 1000 కాళ్ళ మండపం ఎంట్రన్స్లోనైతే ఉన్నాను. ఇప్పుడు అరుల్మొగై జంబుకేశ్వర స్వామి టెంపుల్ ఆలయం లోపలికైతే వెళ్తున్నాం. టెంపుల్ అయితే ఎక్స్ట్రాడినరీ అనమాట. ఎందుకు చెప్తున్నానంటే, ఒక రోబోటిక్ టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో కూడా ఒక టెంపుల్ని ఇంత ప్లాన్డ్గా ఇంత పర్ఫెక్ట్గా కట్టడం అనేది అసలు మానవ మాతృలకి అసాధ్యం అని చెప్పాలి. ఎందుకంటే అంత బాగుంది ఈ టెంపుల్ అయితే. నేను తమిళనాడులో చాలా టెంపుల్స్ చూశాను, కానీ ఈ అరుల్మొగై జంబుకేశ్వర స్వామి టెంపుల్ ఆలయ స్ట్రక్చర్ అయితే కనుక వేరే లెవెల్లో ఉందని చెప్పొచ్చు. ఎక్కడి నుంచి అయితే టెంపుల్ స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల అయితే కనుక ఈ వీడియో మరెంతో మందికి సజెస్ట్ లిస్ట్లో వెళ్తుంది అనమాట. ఈ వీడియో మరింత మంది చూడడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మొదటిసారి మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు సబ్స్క్రిప్షన్ చేసిన, లైక్ చేసిన నాకు మరింత బూస్టప్ ఉండి నేను మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నాకు నిజంగా హెల్ప్ అవుతుంది. అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. టెంపుల్ని ఎంత క్లియర్గా, ఎంత క్లిస్టల్ క్లియర్గా తీయడానికి కొన్ని చోట్ల అయితే నేను చాలా కష్టపడ్డాను. చాలా రిస్క్ కూడా చేశాము. ఎందుకంటే మొబైల్ కానీ కెమెరా కానీ ఎవరు చూడకుండా చాలా కష్టపడి తీయాల్సి ఉంటుంది. ఆంధ్రాలో ఉన్న టెంపుల్స్లోనైతే వీడియో తీయడం చాలా అంటే చాలా కష్టం, చాలా రెస్ట్రిక్టెడ్ ఉంటుంది. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. బట్ తమిళనాడులో ఉన్న టెంపుల్స్లో ఉన్న అదృష్టం ఏంటంటే, నేను సౌత్ ఇండియా ట్రిప్ మొత్తంలో ఒక్క మధురై టెంపుల్లోను, తర్వాత పళని కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో తప్ప ప్రతి ఆలయంలో కూడా మేము కెమెరా యూస్ చేసాం. ప్రతిదీ కూడా మ్యాక్సిమం మీకు చూపించే ప్రయత్నం అయితే చేసామన్నమాట. ఇప్పుడైతే 1000 కాళ్ళ మండపం దగ్గరికి వచ్చాం. 1000 కాళ్ళ మండపం అంటే ఏదో పేరుకి ఉన్నట్టుగా కాకుండా 1000 స్తంభాలకు పైన ఇక్కడ ఉన్నాయి. మన వరంగల్లో ఉన్న మాదిరిగా కాకుండా ఇక్కడైతే కనుక మనం 1000 కాళ్ళ మండపాన్ని చూడొచ్చు. అసలు ఇక్కడ నుంచి అయితే కనుక ఆలయం లోపల ఉన్నటువంటి ఒక్కొక్క స్తంభాన్ని చూడటానికి 2 కళ్ళు సరిపోవు అనమాట. అసలు అంతంత పెద్ద స్తంభాలు, పెద్ద ఆర్కిటెక్చర్ అసలు ఎలా చేశారో, ఏం చేశారో, అంతంత వెయిట్ని ఏమాత్రం టెక్నాలజీ లేని ఆ రోజుల్లో అసలు ఇంత పైకి ఎట్లా లేపారు అంత పర్ఫెక్ట్గా. ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 200 స్తంభాలు ఒకే మాదిరిగా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క లారీ సైజు వెడల్పు ఉంటాయి అన్నమాట. అంతంత లావు స్తంభాలని ఒకేలాగా తీర్చిదిద్దడానికి ఎక్కడెక్కడి నుంచో రాళ్ళని ఎలా తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఆ లోపల మీకు కనిపించేదే ప్రధాన ఆలయం అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది ఈ ఆలయ ప్రధాన ధ్వజస్తంభం. ఈ ఆలయానికి 2-3 ఏరియాస్లో వేరే ఆలయాలకు ఉన్న ధ్వజస్తంభాలను కూడా నేను వీడియోలో చూపిస్తాను. చూస్తున్నారు కదా, నా ముందు ఉన్నటువంటి కొంతమంది లేడీస్ కూడా వీడియో తీయడాన్ని మీరు గమనించవచ్చు. సో ఇప్పుడు మీరు పైన ఉన్నటువంటి ఆ ఆర్కిటెక్చర్ చూడండి.
ఆ స్తంభం ఎంత టీవీగా ఆలయ బరువునంతా కూడా ఎలా మోస్తుందో చాలా అంటే చాలా వేరే లెవెల్ ఆర్కిటెక్చర్లో. నేను ఆంధ్రాలో తెలంగాణలో చూసిన టెంపుల్స్కి, తమిళనాడులో చూసిన టెంపుల్స్ అన్నిటికీ కూడా ఈ శ్రీరంగంలో ఉన్నటువంటి ఈ అరువుల్ మొగై జంబుకేశ్వర స్వామి టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే నా భూతో నా భవిష్యత్ అని చెప్తాను. మదురై ఆలయంలో కూడా చూసాం, కానీ నిజంగా ఎంత అనిపించలేదు, ఎంత ఇంపాక్ట్ అయితే అనిపించలేదు. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ సౌత్ ఇండియా ట్రిప్లో నాకు బాగా నచ్చిన టెంపుల్ ఏదైనా ఉందంటే కనుక శ్రీరంగంలో ఉన్నటువంటి ఈ అరువుల్ మొగై జంబుకేశ్వర స్వామి టెంపుల్. అలాగే మన సౌత్ ఇండియా ట్రిప్లో వచ్చేటటువంటి ప్రతి వీడియోస్ని మీరు అందరూ ఆదరిస్తారని అయితే కోరుకుంటున్నాను. చాలా వీడియోస్ అయితే 1 by 1 వస్తున్నాయి. ప్రతిదాన్ని వీలుంటే కనుక ఖచ్చితంగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇప్పుడు ప్రధాన ఆలయం లోపలికైతే వెళ్తున్నాం. వెళ్లే ముందు ఇక్కడ ఉన్నటువంటి ఈ స్తంభాలను చూడండి. ఈ స్తంభాల తాలూకా ఆ సముదాయాన్ని చూస్తే, అంటే ఆ ఏరియాని చూస్తే కనుక మనం ఖచ్చితంగా వేరే రకమైన ఫీల్ అయితే కలుగుతుంది, వేరే రకమైన అనుభూతి అయితే కలుగుతుంది. ఇప్పుడైతే మేము ప్రధాన ఆలయం లోపలికైతే వెళ్తున్నాం. మ్యాక్సిమంలో మ్యాక్సిమం ఆలయంలో ఉన్నటువంటి మూల విరాట్ని తప్ప ప్రతిదాన్ని చాలా క్లియర్గా చూపించడానికి అయితే ప్రయత్నం చేశాను. ఈ ఏరియాలోనైతే కనుక స్వామివారి ఉత్సవాలు, స్వామివారి కళ్యాణం జరిగేటటువంటి ప్రదేశం అన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పటివరకు ఎన్ని స్తంభాలు చూసారో మీకేమైనా ఐడియా ఉండుంటే, మీకేమన్నా ఒక నెంబర్ మీ మైండ్లో ఉండుంటే కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఈ వీడియో ఎంత నచ్చిందనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కరి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడు ఆలయం యొక్క ప్రధాన భాగానికి వచ్చామన్నమాట. లోపల స్వామివారు ఉంటారు. ఇక్కడ నుంచి అయితే కనుక కొంచెం మొబైల్ అయితే వీడియో తీయడం అయితే కొంచెం కష్టంగా అనిపించింది. ఎందుకంటే చెక్ చేసేవాళ్ళు అయితే ఉన్నారు, కానీ మొబైల్ని తీయొద్దని చెప్పట్లేదు, బట్ వాళ్ళు అలా చూస్తూ ఉంటే వీడియో తీయడం కష్టం కదా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పంచలోహాలతో ఉన్నటువంటి నందీశ్వరుడి విగ్రహం అనమాట ఇది. శ్రీరంగంలో ఉన్నటువంటి జంబుకేశ్వర స్వామి అరువుల్ మొగై అంట. నాకు ఆ పేరైతే నోరు తిరగట్లేదు. దీనికి బాగా తిరుగుతుంది. తమిళ వాళ్ళతో కొంచెం ఎక్కువ ఉంటారు ఈయన. సో మన ఫ్రెండ్స్ గట్ట ఎవరు లేరు కాబట్టి, ఈయన ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఆయన పేర్లు తిరిగితే మన నోరు తెరవట్లేదు. ఇక్కడ శ్రీరంగంలో ఉన్నటువంటి స్వామివారి దర్శనం అయితే ఇప్పుడు అయింది. ఇప్పుడు మీరు నా బ్యాక్ సైడ్ ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇదే స్వామివారి మెయిన్ టెంపుల్ అనమాట. ఇదే మెయిన్ టెంపుల్. సో స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు అయితే వచ్చాం. మ్యాక్సిమం టెంపుల్ అయితే కనుక చాలా అంటే చాలా బాగుంది. నేనైతే వీడియోలో చాలా తక్కువ కనపడతాను. మ్యాక్సిమం టెంపుల్ని ఎక్కువగా చూపించడానికి అయితే మ్యాక్సిమం అయితే ట్రై చేయడం అయితే జరుగుతుంది. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. టెంపుల్స్ అయితే తమిళనాడులో అయితే వేరే లెవెల్, నిజంగా చెప్తా. ఇదే స్వామివారి జంబుకేశ్వర స్వామివారి టెంపుల్ అనమాట. ఇది శ్రీరంగంలో ఉన్నటువంటి జంబుకేశ్వర స్వామి టెంపుల్ ఆలయ గోపురం ఇది మీరు చూసేది. ఈ జంబుకేశ్వర స్వామి ఆలయం లోపలైతే ఉన్నాం అనమాట. మీకు ఆలయ గోపురాన్ని అయితే చూపిస్తున్నాను. వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక్కడ మీరు ఆ చివర చూడొచ్చు. అక్కడ పెరుమాళ్ళు అంటారు కదా, పెరుమాళ్స్, ఇక్కడ ఉన్నటువంటి వడియార్స్, ఇలాగ ఇక్కడ ఉన్న ప్రతి ఏరియాలో కూడా ఏదో ఒక విగ్రహం మూర్తిని పెట్టడం అయితే జరిగింది. అలాగే ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు. కంప్లీట్గా ఇవన్నీ శివలింగాలు అనమాట. ఈ స్ట్రక్చర్ అయితే కనుక వేరే లెవెల్ అండి. అసలు ఎంత చెప్పినా తక్కువ. ఈ టెంపుల్ కాదు, తమిళనాడులో ఇప్పుడు దాకా చూసిన అన్ని టెంపుల్స్ కూడా వేరే అంటే వేరే లెవెల్. జంబుకేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి నందీశ్వరుడు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ధ్వజస్తంభం అనమాట. ఈ జంబుకేశ్వర స్వామి శ్రీరంగంలో ఉన్నటువంటి ఈ ఆలయాన్ని చూడడానికి నిజంగా 2 కళ్ళు చాలు. అసలు దీన్ని మనుషులు చేశారా, ఏలియన్స్ చేశారా అన్నంత ఆశ్చర్యంగా ఉంది టెంపుల్ అయితే. వేరే లెవెల్. దీన్ని 1000 కాళ్ళ మండపం అని అంటారు. దీన్నే 1000 కాళ్ళ మండపం అని అంటారు. చూడండి, మా నవీన్ అయితే ఉరికేస్తున్నారు. ఇంకా మాకు 15 minutes టైం ఉంది. అయ్యవారి దర్శనం అయింది, అమ్మవారి దర్శనం అవ్వాలి. ఈ జంబుకేశ్వర ఆలయంలో ఉన్న ఆర్కిటెక్చర్ అయితే చూస్తున్నారు కదా, అక్కడైతే మీరు ఏనుగుని చూడవచ్చు అనమాట. ఇప్పుడైతే మళ్ళీ టెంపుల్లో ఉన్న వేరే ఏరియాకి అయితే వచ్చాం. సూపర్ ఉంది. 1000 కాళ్ళ మండపం అన్నందుకు మొత్తం ఎటు చూసిన పిల్లర్సేనమాట. టెంపుల్లో ఎటు చూసిన పిల్లర్సే. ఇక్కడ నుంచి మళ్ళీ అమ్మవారి టెంపుల్ ఫ్రంట్.
అమ్మవారి టెంపుల్‌లోనైతే గనుక వీడియో తీయడం అంత బాగా కుదరలేదని చెప్పాలి. లాంగ్‌గా మీకు కనిపిస్తుంది గదా! అదే అమ్మవారి ఆలయం లోపల ఉన్నటువంటి గర్భగుడి అనమాట. సో, ఇక్కడైతే గనుక కొంచెం వీడియో తీయడం అయితే అంత బాగా అయితే కుదరలేదు. ఆలయం అయితే ఇక్కడ కూడా అమ్మవారి ఆలయం కూడా చాలా బావుంది. అలాగే బయటకొస్తుంటే మనం పూజకి తీసుకువెళ్ళాల్సిన సామాను ఉంటది గదండీ! తెలుసు కదా మీకు. పువ్వులు గానీ, లతలు గానీ లేదంటే కొబ్బరికాయలు కానీ ఇలా చాలా రకరకాలు అయితే కనుక ఈ అమ్మవారి స్వామివారి ఆలయాల బయట అయితే ఉన్నాయి. ఇలాంటి పువ్వులను అయితే కనుక మన తెలుగు రాష్ట్రాల్లోనైతే నేను కొంచెం తక్కువగా చూసాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి గజరాజులు అయితే ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. బట్ ఇక్కడ ఉన్నటువంటి మావటి వాళ్ళంటే వీటిని వీటికి సేవ చేసేవాళ్ళు, వీటికి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు వీడియోలు తీయడానికి, ఫోటోలు తీయడానికి అయితే కనుక కొంచెం ఒప్పుకోవట్లేదు అనమాట. వాళ్ళకి ఎంతో కొంత ఇస్తే దే కెన్ యాక్సెప్ట్, అలా అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ చిన్న క్లిప్ వచ్చేటప్పటికి అమ్మవారి ఆలయంలో తీసినటువంటి క్లిప్ అనమాట. ఇవన్నీ కూడా క్యూ లైన్స్. మేము ఆఫ్టర్నూన్ ఎగ్జాక్ట్గా లంచ్ టైంలో రావడం వల్ల అయితే కనుక కొంచెం భక్తుల రద్దీ ఉంది. నార్మల్ డేస్లో అంత అయితే ఉండదు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో నెక్స్ట్ రాబోయే మరిన్ని సౌత్ ఇండియన్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. వీడియోస్ అయితే కొంచెం చిన్న ప్రాబ్లం వల్ల అయితే కనుక వెంటనే పెట్టలేకపోతున్నాను అనమాట. సో మొబైల్ ప్రాబ్లం అయితే ఇప్పుడు సెట్ అయిపోయింది. వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయి. మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.